గోంగూర అంటేనే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. అలాంటిది చికెన్‌తో గోంగూర వండుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. నేనైతే చాలా సింపుల్‌గా చేస్తాను. ఎలానో చూద్దాం. హీట్ అయిన ఆయిల్‌లో చెక్క, లవంగం వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి, ఉప్పేసి మగ్గించుకోవాలి టమాటాని. టమాటా అయితే మగ్గిపోయింది కదా! ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి. ఇందులోకి మసాలా అయితే నేను ఫ్రెష్‌గా చేసుకుంటా. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసుకొని, అల్లం వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసుకొని, పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పేసుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న త్వరగా అయిపోతుందని. అలాగే గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర చికెన్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా! ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ గోంగూర, చికెన్ పులావ్ లేకి తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేయండి.